రీసెంట్ గా తను చేసిన మూవీస్ తో చాలా మంచి పేరు తెచ్చుకుంటున్న డైరెక్టర్ వెంకీ అట్లూరి. తను ధనుష్ తో సార్ మూవీ, అలాగే దుల్కర్ సల్మాన్ తో లక్కీ భాస్కర్ గానీ ఇవన్నీ కూడా తను పేరు బాగా తీసుకుని అయితే వచ్చాయి. రీసెంట్ గా తను సూర్య గారితో విశ్వనాథ్ అనే సెన్ మూవీతో అయితే వస్తున్నాడు. ఈ మూవీ ప్రమోషన్ లో తను మాట్లాడుతూ జూనియర్ ఎన్టీఆర్ గారితో ఎప్పుడు మూవీ చేస్తున్నారు అని చెప్పి ఒక క్వశ్చన్ అయితే ఒక యాంకర్ అయితే తిరగడం అయితే జరిగింది. దానికి ఇచ్చిన ఆన్సర్ ఏంటో మీరే చూడండి. ఐ నీడ్ గెయిన్ లిటిల్ మోర్ ఎక్స్పీరియన్స్. నేను జూనియర్ ఎన్టీఆర్ గారితో మూవీ చేయాలంటే నాకు చాలా ఎక్స్పీరియన్స్ అనేది అయితే నేనైతే తెచ్చుకోవాలి. ఎందుకంటే నాకు ఎన్టీఆర్ గారు బాగా తెలుసు, తన కెపాసిటీ, తన క్యాపబిలిటీ ఏంటో అనేది నాకు బాగా తెలుసు. నేను దానితో మూవీ చేస్తున్నప్పుడు నాకు కొన్ని కోట్ల బడ్జెట్ అయితే నా దగ్గర అయితే ఉంటుంది. అంతటి బడ్జెట్ నేను మేనేజ్ చేయాలి, అంత డబ్బు నేను రెస్పాన్సిబిలిటీగా ఖర్చు పెట్టాలంటే నాకు చాలా ఎక్స్పీరియన్స్ అయితే కావాలి. ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ గారు లాంటి హీరోతో స్టోరీ చేయాలంటే ఒక లెవెల్లో, ఒక రేంజ్లో స్టోరీ, ఒక కథ అయితే నా దగ్గర రెడీగా అయితే ఉండాలి. డబ్బులు ఇస్తే కాదు, దాన్ని ఖర్చు పెట్టే విధానం కూడా నేను బాగా నేర్చుకొని ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ గారితో మూవీ చేయడానికి అయితే నేనైతే ట్రై అయితే చేస్తాను అని చెప్పైతే వెంకీ అట్లూరి గారు అయితే అన్నారు. నిజమే కదా, ఇప్పుడున్న కొత్త డైరెక్టర్లు కూడా ఇష్టం వచ్చినట్లు ఎక్స్పీరియన్స్ లేకుండా డబ్బులు ఖర్చు పెడుతున్నారు. వెంకీ అట్లూరి గారు చాలా తక్కువ బడ్జెట్లోనే మంచి అవుట్పుట్ అయితే ఇస్తున్నాడు తన మూవీస్తో. సో స్టార్ హీరోస్ చేసేటప్పుడు నెంబర్స్ అనేవి ఎక్కువ కనిపిస్తాయి కాబట్టి ఆ నెంబర్స్ కూడా టచ్ చేయాలంటే ఆ రేంజ్లో కథ కూడా ఉండాలి కాబట్టి ఈ విధంగా అయితే అన్నాడు. మరి మీరేమంటారు దీని మీద కింద కామెంట్ చేయండి.